అందరూ ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. సో ఇఫ్ నాట్, హూ ఎవర్ నాట్ స్టార్టెడ్ స్టిల్, ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు జస్ట్ స్టార్ట్ ఇట్ ఐదర్ విత్ ఎంపీసీ ఆర్ కోర్ అంటే మీ వాట్ ఎవర్ యు ఆర్ ఫెమిలియర్ విత్. సో జస్ట్ స్టార్ట్ విత్ దట్. ఓకే, సో మీరు ఇంకా ఎంపీసీ స్టార్ట్ చేయలేదు అనుకున్నప్పుడు, సో దిస్ ఈస్ అవర్ డే 1 ఆఫ్ కెమిస్ట్రీ ఫస్ట్ సిరీస్ అనమాట, సిరీస్ నెంబర్ 1. సో మనము ఈ కెమిస్ట్రీలో 25/25 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అట్లీస్ట్ ఎలా ట్రై చేయాలి అనేది చూద్దాము. సో ఈ నోట్స్ అనేది నేను లాస్ట్ ఇయర్ వెన్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఈసెట్ ఎగ్జామ్, సో దెన్ ఐ ప్రిపేర్డ్ దిస్. కొంచెం అంటే దీనికంటే ఇంకా కన్సైజ్డ్ మేనర్గా కూడా చేసుకున్నాను. లైక్ ఎలా అంటే చాలా షార్ట్ నోట్స్ లాగా, అవి చాలా చిన్నగా ఉంటాయి. లైక్ కీ పాయింట్స్, అన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అది కూడా ఈ మన సిరీస్ అంతా అయిపోయాక ఒక ఓవర్వ్యూ లాగా దాన్ని డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే మన డే 1 సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. సో మనము ఈరోజు కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇన్ దిస్ యూనిట్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీజీ విల్ బీ హ్యావింగ్ 3 మార్క్స్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్కి మనకు ఈ ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే యూనిట్ అనేది 3 పార్ట్స్గా సబ్ టాపిక్స్గా డివైడ్ అయిపోయింది అనమాట, సబ్ డివైడ్ అయిపోయింది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, మొత్తం ఆటమ్స్ గురించే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. అండ్ సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి కెమికల్ బాండింగ్, అండ్ అక్కడ నుండి మనం 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఈ 3 పార్ట్స్ నుండి వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 మార్క్స్ అన్నమాట. సో లెట్స్ సీ. యాక్చువల్గా ఇంట్రడక్షన్ చూద్దాం. వాట్ ఈజ్ ఆటమ్, స్ట్రక్చర్ అంటే ఏంటి, అందులో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి అనేది చూద్దాం. లెట్స్ సీ. సో ఆటమ్ అంటే ఏం లేదు, ఆటమ్ అంటే ఒక పార్టికల్, అంటే ఒక చిన్న టైనీ స్మాలెస్ట్, అంటే మనకు కనిపించదు. అది ఒక కొన్ని మైక్రోస్కోప్లో పెట్టినా కూడా కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించాయి. అంత చిన్న ఒక పార్టికల్ని మనం ఆటమ్ అంటున్నాం. ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఇన్విజిబుల్, మనం చూడలేనటువంటి ఒక స్మాలెస్ట్ పార్టికల్ అనమాట. సో అటామిక్ స్ట్రక్చర్ ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. అంటే లైక్ కొన్ని ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని అరేంజ్మెంట్నే మనము అటామిక్ స్ట్రక్చర్ అని అంటున్నాం. ఆటమ్ అంటే ఒక స్మాలెస్ట్ టైనీ ఇన్విజిబుల్, మనకు కనిపించని ఒక చిన్న, అంటే చిన్న మన కంటికి కనిపించని పార్టికల్ అనమాట. సో అందులో మనకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే, ఆటంలో ఎన్ని ఉన్నాయంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఈ 3 పార్ట్స్ 3 అనేది పార్టికల్స్ అనమాట, మనకి పార్టికల్స్ ఆఫ్ ఆటమ్. సో ఫస్ట్ పార్టికల్ వచ్చేసి ఫండమెంటల్ పార్టికల్స్ అనమాట, ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే జేజే థామ్సన్. ఇతను ఒక సైంటిస్ట్ అన్నమాట. అతను ఎలక్ట్రాన్ అనే పార్టికల్ని ఆటంలో డిస్కవర్ చేశారు. అండ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది మనం నార్మల్గా నెగిటివ్ అని చెప్తాము, ఇట్ విల్ బీ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్ అని చెప్తాము. బట్ అప్రాక్సిమేట్గా మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ చూడండి, -1.602 × 10⁻⁻19 కులుమ్స్ గైస్. ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ చూడండి, అక్కడ యూనిట్స్ కులుమ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ అనేది జేజే థామ్సన్ డిస్కవర్ చేశారు. సో దీని ఛార్జ్ వచ్చేసి -1.602 × 10⁻⁻19 కులుమ్స్. సో దీని మాస్ అంటే మరి దీని వెయిట్ వచ్చేసి 9.11 చూడండి గ్రామ్స్లో చెప్పాలనుకుంటే పైన లైక్ 10⁻⁻28 వస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ దాన్ని ఒకవేళ కిలోగ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే 9.11 × 10⁻31 kg, అది ఎలక్ట్రాన్ యొక్క మాస్. అదే ఒక హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ మాస్ ఎంత ఉంటుందంటే 1/1837 ఆఫ్ హైడ్రోజన్ ఆటం అన్నమాట. సో ఇది అనేది ఎలక్ట్రాన్ గురించి. సో మనం నెక్స్ట్ పార్టికల్ డిస్కస్ చేసుకుంటే దట్స్ అబౌట్ ప్రోటాన్. ప్రోటాన్ని ఎవరు డిస్కస్ చేశారంటే రుదర్ఫోర్డ్ అనమాట. ఇక్కడ చూడండి మీరు, రుదర్ఫోర్డ్ అనేది మనకి ప్రోటాన్ అనే పార్టికల్ని డిస్కవర్ చేశారు ఆటంలో. సో దీని ఛార్జ్ ఎంత అంటే సేమ్ ఇదే ఛార్జ్, బట్ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్, వేరస్ ప్రోటాన్ అనేది
పాజిటివ్లీ చార్జెడ్ పార్టికల్. ఇక్కడ పి అని ఉంది కదా, పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. 1.602 ఇంటూ 10⁻−19 కూలమ్స్. ఇక్కడ మైనస్ మైనస్ ఏం చేంజ్ కాదు, బట్ ద థింగ్ ఈజ్ ఇయర్ ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ నెగిటివ్ ఛార్జెడ్ పార్టికల్. సో ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఛార్జెడ్ పార్టికల్. సో దీని అనేది లేకపోతే +1 అని కూడా చెప్పొచ్చు. మనకు దీని యొక్క పాజిటివ్ పార్టికల్ అని చెప్పొచ్చు ప్రోటాన్ని. సో దీని వెయిట్ ఎంత ఉందంటే 1.672 ఇంటూ 10⁻27 ఇన్ అంటే గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఈ వెయిట్ అండ్ మాస్, అండ్ అగైన్ నువ్వు కిలోగ్రామ్స్లో వేసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. సో ఇది 1/1837 కదా, బట్ ఇది 1 ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనమాట. సో నెక్స్ట్ పార్టికల్ డిస్కస్ చేసుకుంటే దట్ ఈజ్ అబౌట్ న్యూట్రాన్ని మనకు ఎవరు డిస్కవర్ చేశారంటే చాడ్విక్ అన్నమాట. చాడ్విక్ మనకి న్యూట్రాన్ని డిస్కవర్ చేశారు. సో న్యూట్రాన్కి అనేది ఏం ఛార్జ్ ఉండదు, నథింగ్ బట్ ఇట్స్ టోటలీ న్యూట్రల్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఛార్జ్, జీరో ఛార్జ్ అన్నమాట. సో దీని యొక్క మాస్ ఎంత ఉంటుందంటే 1.674 ఇంటూ 10⁻24 గ్రామ్స్. ఆర్ ఇది కిలోగ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే మీరు ఒకవేళ 1.674 ఇంటూ 10⁻−27 kgs. సో ప్రోటాన్ది ఇక్కడ 2 ఉంది కదా, ఇది కొంచెం ఇక్కడ 4గా చేంజ్ చేసుకుంటే అది న్యూట్రాన్కి చేంజ్ అవుతుంది. మీకు ఇక్కడ మోస్ట్లీ అడిగే ఛాన్సెస్ అంటే అడిగితే ఎలక్ట్రాన్ అడుగుతారు, ఛార్జ్ అని అడుగుతారు, ఆర్ ఎల్స్ ఏదన్నా అడగచ్చు. సో జస్ట్ ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ జే థామ్సన్ డిస్కవర్ చేసిండు. ఆ వెయిట్స్ మాస్ అంతా గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ని రుదర్ఫోర్డ్, న్యూట్రాన్ని చాడ్విక్, దానికి నో ఛార్జ్ అన్నమాట. దెర్ ఇస్ నో ఛార్జ్ ఫర్ న్యూట్రాన్. సో మనం నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ఒక ఎలిమెంట్కి ఇక్కడ W/O అంటే వితౌట్ అన్నమాట. నేను అట్లా షార్ట్కట్స్లో రాసుకుంటా కొన్ని వర్డ్స్ని, అంత రాయలేక. సో ఎలిమెంట్స్ వితౌట్ న్యూట్రాన్ అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి న్యూట్రాన్ లేకపోతే దాన్ని మనం హైడ్రోజన్ అని అంటాము. మీకు అంటే దే మే ఆస్క్, అడిగితే అడగొచ్చు. ఎలిమెంట్ వితౌట్ న్యూట్రాన్, ఒక పర్టికులర్ ఎలిమెంట్కి న్యూట్రాన్ లేకుండా ఉంటే దాన్ని మనం హైడ్రోజన్ అని అంటాము. ఒకవేళ ఒక పర్టికులర్ ఐసోటోప్కి న్యూట్రాన్ లేకపోతే దాన్ని ప్రోటియం అంటాము. ఇక్కడ చూడండి మీరు, ఎలిమెంట్కి న్యూట్రాన్ లేకపోతేనేమో హైడ్రోజన్ అని అంటాము, ఐసోటోప్కి న్యూట్రాన్ లేకపోతేనేమో ప్రోటియం అంటాము. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో ఇది అనేది న్యూక్లియస్ గైస్, ఇది అనేది న్యూక్లియస్. సో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది ఇది చూడండి, ఈ రౌండ్ పార్ట్ అనేది ఆర్బిట్ అన్నమాట. సో ఐ ఇండికేట్ విత్ అందర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి అనేది ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా, వాటికి ఏం పని ఉండదు, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇది అనేది మిడిల్లో ఉండేది మనకు న్యూక్లియస్. సో ఇది అనేది యాటమ్, కంప్లీట్ యాటమ్. ఇందులో ఈ పార్టికల్సే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఇది అనేది న్యూక్లియస్, కన్ఫ్యూజ్ కాకండి. అండ్ ఇప్పుడు వచ్చేసి హియర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 మార్క్. సో అటామిక్ నెంబర్ అంటే దీన్ని గుర్తుపెట్టుకోండి, జెడ్తోని డినోట్ చేస్తాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్ అంటే బండ గుర్తుపెట్టుకోండి అంతే. అటామిక్ నెంబర్ అంటే జెడ్. సో అటామిక్ నెంబర్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. ఏం లేదు, దీన్ని జెడ్తో డినోట్ చేస్తాము. సో అందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేదాన్ని మనం అటామిక్ నెంబర్ అని అంటాము. అదే అటామిక్ నెంబర్. అదే మాస్ నెంబర్ అనుకోండి, దీన్ని ఏతోని డినోట్ చేస్తాము. ఇది అటామిక్ నెంబర్, ఈడ ఏ ఉంది. సో దీన్ని కలిపేయకండి. మళ్ళీ మీ మైండ్ సెట్ అంటే మీ థాట్స్ అన్ని అప్లై చేయకండి. ఇక చూడండి ఏముంది, ఇది మాస్ నెంబర్ కాబట్టి మాస్కి ఏతోని డినోట్ చేస్తాము. మాస్ నెంబర్ని ఏతోని డినోట్ చేస్తాము. సో మాస్ నెంబర్ని ఎలా డిఫైన్ చేయాలంటే ఇట్స్ సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని మనం మాస్ నెంబర్గా అంటాము. సో ఇక్కడ మనకి ఇది ఏ అనే ఏమని చెప్పిన నేను, మాస్ నెంబర్ని ఏతోని డినోట్ చేస్తామని చెప్పిన కదా. సమ్ అంటే ఏంటిది, ప్లస్. సో ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని ప్లస్ చేస్తాము. సో ప్రోటాన్స్ ఆర్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్ అన్నమాట, లైక్ జెడ్.
ఏ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్ అని కూడా రాసుకోవచ్చు ఫార్ములా. మీకు అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, మాస్ నెంబర్. ఎన్ అంటే ఏంటి, న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అంటే ఏంటి, లైక్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ కదా, జెడ్తో డినోట్ చేస్తున్నాం కదా. సో ప్రోటాన్స్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్ అని కూడా రాసుకోవచ్చు ఫార్ములా. సో మనము ఇక్కడ నుండి అంటే ఈ ఫార్ములా నుండి జస్ట్ వెయిట్ గైస్. సో యా, మనము ఈ ఫార్ములా నుండి ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఎన్ ఆర్ జెడ్ ప్లస్ ఎన్ అని ఉంది కదా, ఈ ఫార్ములా నుండి మనము ఇంకొకటి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ ఎన్. అంటే ఒక మనకు ఏదైనా ఒక ఆటం ఇస్తారు, ఆటం ఇచ్చి ఆర్ ఎల్స్ ఆటం దాని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ దాని ఒక మాస్ నెంబర్ ఇస్తారు, దాంట్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమంటారు. లైక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఈ లాస్ట్లో మన ప్రాబ్లమ్స్ అంటే పీవైక్యూస్ డిస్కస్ చేద్దాము. సో వీటిపైననే బేస్ అయి ఉంటాయి. సో దట్స్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ గైస్ హియర్. ఏం లేదు ఇక్కడ. మాస్ వెయిట్ అంటే ఏంటిది, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అంటే ఏంటిది, ప్రోటాన్స్ని మనం అటామిక్ వెయిట్ అని కూడా, అటామిక్ నెంబర్ అని కూడా అనొచ్చు. అంతే, దాన్ని జెడ్తో డినోట్ చేస్తాము. సో ఏ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్ అని కూడా అనుకోవచ్చు. సో ఎన్ అంటే ఏంటిది, న్యూట్రాన్స్ కదా. న్యూట్రాన్స్, మనం న్యూట్రాన్స్ ఫామ్లో మనకు కావాలనుకోండి, అంటే ఒక పర్టికులర్ ఆటంలో న్యూట్రాన్స్ ఫైండ్ చేస్తున్నాం అనుకోండి, ఎన్ ఈక్వల్స్ టు ఏ మైనస్ జెడ్ ఆర్ ఏ మైనస్ పి అని రాసుకోవచ్చు అన్నమాట మనకు ఫార్ములా. ఇది చూసుకోండి ఇక్కడ. సో మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది గెయిన్ అవుతున్నప్పుడైనా ఆర్ ఎల్స్ దాని ఛార్జ్ అనేది లాస్ అవుతున్నప్పుడైనా మనకు ప్రోటాన్ అనేది ఏం ఎఫెక్ట్ పడేది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ప్రోటాన్ వైల్ ద ఎలక్ట్రాన్ ఈజ్ గెయినింగ్ ఆర్ లాసింగ్ ఎనీ ఛార్జెస్. అండ్ మనకు ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని న్యూక్లియాన్స్ అని అంటాము. ఇక చూడండి, ఇక్కడ న్యూక్లియస్, ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్నే మనం న్యూక్లియన్స్ అని కూడా అంటాము. సో అదనేది ఇక్కడ నుండి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫార్ములాస్ నుండి. ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత, అవి రెండు ఇచ్చి న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆర్ ఎల్స్ ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కీ పాయింట్ ఇక్కడ. యా, పైన నేను ఇంతకుముందు ఏమని చెప్పాను, ఏ అంటే మాస్ నెంబర్, ఏ అంటే అటామిక్ నెంబర్ కాదు, ఏ అంటే మాస్ నెంబర్, అండ్ జెడ్ అంటే అటామిక్ నెంబర్, నథింగ్ బట్ ప్రోటాన్స్ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి కదా. సో ఎక్స్ అంటే నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, ఎనీ ఎలిమెంట్ యూ కెన్ టేక్. అంటే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి కదా, కాల్షియము, బోరాను, కార్బను అండ్ క్రోమియం, అవన్నీ ఉంటాయి కదా. సో ఎనీ ఎలిమెంట్ తీసుకో నువ్వు, లైక్ ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో నువ్వు హైడ్రోజన్ నుండి స్టార్ట్ చేస్తే మొత్తం ఆర్సెనిక్, బిస్మత్ ఏదైనా తీసుకో. ఇక్కడ ఏంటంటే ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట, అండ్ ఏ అనేది ఈ తీసుకున్న ఎలిమెంట్ యొక్క మాస్ నెంబర్. ఏ అంటే గుర్తుపెట్టుకోండి అటామిక్ నెంబర్ కాదు, ఐ రిపీట్, ఏ ఈజ్ నాట్, అసలు అటామిక్ నెంబర్తో దానికి రిలేషనే ఉండదు. ఏ ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు మాస్ నెంబర్, జెడ్ ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు అటామిక్ నెంబర్. సో మనకు ఎక్స్ అనేది ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం సి అంటే మనకి ఏం తెలుసు, కార్బన్ అని తెలుసు, అవునా కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి, 6 అని తెలుసు. దాని మాస్ నెంబర్ అంటే ఎంత, 12 అని తెలుసు. సో ఏ అంటే మాస్ నెంబర్, కార్బన్కి మాస్ నెంబర్ ఎంత ఉంది, 12 ఉంది. అండ్ అగైన్ అటామిక్ నెంబర్ ఎంత ఉంది, 6 ఉంది. సో ఇలా ఈ కీ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఏఎక్స్జెడ్, ఏఎక్స్జెడ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏ అంటే మాస్ నెంబర్, జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఎక్స్ అంటే సింబల్ ఆఫ్ ఎనీ సింబల్ ఏదైనా తీసుకోండి. సో దీన్ని న్యూక్లియాయిడ్ రిప్రజెంటేషన్ అని కూడా అంటాము. సో ఇది వైల్ డూయింగ్ ప్రాబ్లమ్స్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఇద్దాం దానిపైన, ఆ ఫార్మాట్ పైన. సో మీరు నార్మల్గా లైక్ కార్బన్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఏమని చెప్పిన, ఇక్కడ ఏముంటుందని చెప్పిన, అటామిక్ నెంబర్ అంటే ఏంటి, జెడ్ కదా. అండ్ అగైన్ ఇక్కడ ఏమని చెప్పా, మాస్ నెంబర్ అని చెప్పా. మాస్ నెంబర్ అంటే ఎంత, అటామిక్ నెంబర్ కాదు, మాస్ నెంబర్ అంటే అంతేనా. చూడండి ఒకసారి ఇదే ఫార్మాట్లో చూడండి.
ఏ అంటే ఏంటి, మాస్ నెంబర్, అండ్ జెడ్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే కన్ఫ్యూజ్ అవుతాయి మీకు. సో ఇక్కడ ఉండేది మనకు ఆల్వేస్ మాస్ నెంబర్, ఏతోని డినోట్ చేస్తాము. సో కింద ఉండేది జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఇది మాస్ నెంబర్, ఇది అటామిక్ నెంబర్. సో కార్బన్కి, సో ఇక్కడ మనకి ఏమడుగుతుండే, హౌ మెనీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఈ పర్టికులర్ ఎలిమెంట్లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి అని అడుగుతారు. సో మనకి ఇక్కడ జస్ట్ ఉత్తి సి ఇచ్చారు, దీనికి ప్లస్ మైనస్ ఇక్కడ ఏం తోకలు యాడ్ చేయలేగా. సో చూడండి, ఈ సింబల్ అనేది నాట్ హ్యావింగ్ ఎనీ ఛార్జెస్, అంటే ఎలక్ట్రాన్కి మైనస్ ఉందనుకోండి, ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ అనేది ఏం గెయిన్ కాలే, లాస్ కాలేదు, కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, జెడ్ ఈక్వల్స్ టు పి. నేను ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ రాసేటప్పుడు కూడా జెడ్ నథింగ్ బట్ పి. హియర్ చూడండి, జెడ్, దీన్ని జెడ్తో డినోట్ చేస్తాము. సో జెడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ప్రోటాన్స్, అటామిక్ నెంబర్. ఇందులో ప్రోటాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ప్రోటాన్స్ అన్న ఇంక్లూడ్ చేస్తున్నాం. సో చూడండి, సో మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, జెడ్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ ఈక్వల్స్ టు పి. సో పి, ఈ జెడ్ వాల్యూ ఎంత ఉంది, 20, అంటే పి వాల్యూ కూడా ఎంత ఉండాలి, 20 ఉండాలి. బట్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 20 ఉంటే, నెంబర్ ఆఫ్ ఈ ఎలక్ట్రాన్స్ 20 ఉంటాయి. న్యూట్రాన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మాస్ నెంబర్ అంటే ఇది మాస్ నెంబర్ మైనస్ ఈ మనకు వచ్చిన అటామిక్ నెంబర్, ఇవి రెండు మైనస్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ సి అంటే కార్బన్లో వస్తాయి అన్నమాట. సో చూడండి, 40 మాస్ ఎంత ఉంది, 40 అంతేనా. 40 ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుందా, ఈ 40 వేసుకున్నాం. అండ్ అగైన్ ఇక్కడ చూడండి, 20 ఉందా, 40 మైనస్ 20 ఎంత, 20 న్యూట్రాన్స్ ఉన్నాయని అనుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలియాలి, అంటే ఎలక్ట్రాన్సే అంటే ప్రోటాన్స్ని మనం అటామిక్ నెంబర్ అని కూడా అంటాము. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్. అర్థమైందా? హోప్ యూ గైస్ గాట్ ఇట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మనకు ఇక్కడ సి అనేది ఇచ్చిర్రు, ఇది అనేది మాస్ నెంబర్, ఏతోని డినోట్ చేస్తాము. ఇది అనేది అటామిక్ నెంబర్, దేంతో, జెడ్తో డినోట్ చేస్తాము. నాతో మీరు కూడా లైక్ నోట్బుక్లో రాసుకుంటున్నానైనా లెక్చర్ వింటున్నా కూడా మీరు కూడా రిపీట్ చేయండి జెడ్ ఏ అని. సో మనం ఇక్కడ అసలు ఏం అడుగుతుండు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అడుగుతుండు. సో ఇక్కడ ఏంది, జెడ్ని ఇక్కడ మనకు ఒక క్లూ ఉంది, ఆడ హింట్ ఇచ్చిండు, దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎడ్డు మైండ్ పెట్టుకొని ఆ ఎగ్జామ్లో అదే నాకు ఇక్కడ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్లా ఫైండ్ అవుట్ అని అట్లా ఆలోచించకండి. సో కామ్గా బీ కామ్ ఆలోచించండి, ఈజీగా అర్థమవుతుంది కామ్గా ఉన్నప్పుడు. సో ఇది జెడ్ ఈక్వల్స్ టు పి అని చెప్పినా కదా, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఈ ఛార్జ్ ఈ కార్బన్కి అనేది ఏం ఛార్జ్ లేదు, మైనసా లేకపోతే సి ప్లస్సా అనేది ఉంటే అప్పుడు అది ఎలక్ట్రాన్ గెయిన్ అయిందో లాస్ అయిందో దాన్ని బట్టి మనం చేస్తాము. బట్ ఇక్కడ ఏం లేదు, ఉత్తి సిఏ ఉంది న్యాచురల్గా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేసుకున్నాం. ప్రోటాన్స్ 20, ఎలక్ట్రాన్స్ 20 వేసుకున్నాం. బట్ మన వచ్చినాయి రెండు, ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేసినాం, ప్రోటాన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. మన న్యూట్రాన్స్ అట్లనే ఉంది కదా, ఇది ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ ఈక్వల్స్ టు ఏ మైనస్ జెడ్ ఫ్రమ్ హియర్. అందుకనే చెప్పాను ఈ ఫార్ములాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఏ మైనస్ జెడ్ ఆర్ ఏ మైనస్ పి అని కూడా రాసుకోవచ్చు. సో మనకి అంటే ఏంటి, మాస్ నెంబర్ 40, ఇక్కడ కదా మాస్ నెంబర్ ఉండేది, ఇక్కడ చేసాను చూడండి, ఇది మాస్ నెంబర్, ఏ అనేది మాస్ నెంబర్, జెడ్ అనేది అటామిక్ నెంబర్, ఎక్స్ అనేది సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్, ఎనీ ఎలిమెంట్. 40 వేసుకున్నామా, యా. మళ్ళీ ఇక్కడ జెడ్ ఎంత ఉంది, 20 వేసుకున్నామా, 40లకి 20 తీసేది 20 వస్తాయి. సో 20 న్యూట్రాన్స్ అని చెప్తాం. అండ్ అగైన్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, అండ్ వాటి యొక్క ప్రాపర్ సింబల్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటుంది. చూడండి ఏంటంటే ఇక్కడ ఇచ్చిండు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇంకా మీరు ఇట్లా ఫార్మేట్లో చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమో 16, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో 18, అండ్ అగైన్ న్యూట్రాన్స్ ఏమో 16. సో దానికి ఒక పర్టికులర్ ప్రాపర్ సింబల్ రాయండి, దాని ఎలిమెంట్ నేమ్ ఏందో రాయాలి అని అంటున్నాడు. అంతే, మనకి ఏమని తెలుసు,
న్యూట్రాన్స్ అంటే యా చూడండి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్. ఏ అంటే ఏంటి? మాస్ నెంబర్. సో మనం మాస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. జెడ్ ఎందుకంటే మనకు ఇక్కడ అటామిక్ నెంబర్ ఉంది, న్యూట్రాన్స్ ఉన్నాయి. అటామిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ప్రోటాన్స్ అని చెప్పినాయి కదా, జెడ్ డినోట్ చేస్తాము జెడ్ ఈక్వల్స్ టు పి అని. సో ఆ జెడ్ ఎంత ఉంది? 16. అండ్ అగైన్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 16. సో 16 ప్లస్ 16 ఏమవుతుంది? 32 అవుతుంది. 32 అంటే ఏంటి? ఇక్కడ దీని ఫార్ములా ఏది? మాస్ నెంబర్ అంటే ఏతోనే డినోట్ చేస్తాం. సో దీన్ని 32 అని వేసుకోవాలి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎస్ పవర్ -2 అని ఉంది. ఎస్ అంటే మనకు తెలుసు, ఎస్ అంటే ఏంటిది? సల్ఫర్. ఇక్కడ -2 అని ఉంది చూడండి, ఇక్కడ -2 అని ఉంది. సో ఎలక్ట్రాన్కి మైనస్ అనేది వచ్చిందనుకో అది అనేది ఛార్జ్ అనేది గెయిన్ అవుతుంది, ఎలక్ట్రాన్కి ప్లస్ వచ్చిందనుకో ఛార్జ్ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది? ఎలక్ట్రాన్కి మైనస్ ఉంది అంటే -2 అంటే ఏమైంది? ఎలక్ట్రాన్ అనేది 2 ఛార్జెస్ గెయిన్ అయిందన్నమాట. సో సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? 16. కానీ ఇక్కడ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు మనం? 18. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎస్ ఆఫ్ -2 కదా. సో అట్లా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంత ఇలా ఏం అడగరు, బట్ అడిగితే ఈ ఫార్మాట్లో అడుగుతారు చూడండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకో, అట్లా కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో హియర్ ఈజ్ అ నెక్స్ట్ టాపిక్, ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్. ఇవన్నీ ఒక్క తీరు ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ కావద్దు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్, వెయిట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా ఈ ఫార్మాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో దాని మీదనే ఇవి కూడా బేస్ అయి ఉంటాయి. ఐసోటోప్స్ ఏంటిదంటే మనకు జెడ్ అంటే ఏమని తెలుసు? అటామిక్ నెంబర్ అని తెలుసు. సో ఐసోటోప్స్కి ఏం చేయాలంటే అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉండాలి, మాస్ నెంబర్ డిఫరెన్స్ ఉండాలి. చూడండి ఐసోటోప్స్కి ఏంటంటే ఇక్కడ చూడండి కింద లైక్ ఏంటిదంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండాలి, సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. సో చూడండి హైడ్రోజన్కి చూడండి అటామిక్ నెంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి అంటే జెడ్తో డినోట్ చేస్తాము, అటామిక్ నెంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, జెడ్తో డినోట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూస్తురా మీరు పైన ఏముంటుంది? మాస్ నెంబర్ ఉంటుంది అంటే ఏంటిది? ఏతో డినోట్ చేస్తాం. ఈ ఏ అనేది ఏముంది? డిఫరెంట్ ఉంది కదా, ఒకసారి 1 ఉంది, ఒకసారి 2 ఉంది, ఒకసారి 3 ఉంది. బట్ ఇక్కడ జెడ్ అనేది చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఏంటిది? అటామిక్ నెంబర్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఏంటి? 1. ఫస్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం అని చదువుతాం కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో. సో అదే చూడండి ఇక్కడ జెడ్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంది హైడ్రోజన్కి, 1 ఉంటుంది. నువ్వు 2, 3 అంటే అక్కడ నడవది, 1 హైడ్రోజన్ అటామిక్ నెంబరే 1. సో ఈ హైడ్రోజన్కి మాస్ నెంబర్ ఒకసారి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో దీన్ని బట్టి హైడ్రోజన్ని మనం ఏమంటాం? ఐసోటోప్ అంటాం. దాన్ని బట్టి మనం హైడ్రోజన్ని ఐసోటోప్ అని అంటాము. ఐసోటోప్స్ అంటే ఏం లేవు, అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉండాలి, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి, దాన్ని మనం ఐసోటోప్స్ అని అంటాం. సో దానికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఐసోబార్స్ అంటే మాస్ నెంబర్ అనేది సేమ్ ఉండాలి, ఇంతకుముందేమో డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంది కదా ఇక్కడ, బట్ ఇక్కడ ఐసోబార్స్ దగ్గర మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి, మాస్ నెంబర్ సేమ్ ఉండాలి, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి కార్బన్ తీసుకోండి, దీని యొక్క ఇదేంటిది? అటామిక్ నెంబరు జెడ్తో డినోట్ చేస్తాం. ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత ఉంది? ఇది నైట్రోజన్ ఎంత ఉంది? 7 తీసుకున్నాం. అంటే ఇదేంది? ఆక్సిజన్, దీని అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 8 ఉంది. సో ఇవన్నీ చూడండి అటామిక్ నెంబర్ అంటే జెడ్లు, ఈ జెడ్లు అన్నీ ఏమైనాయి? డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి అన్నీ ఒక్క తీరుగా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? మాస్ నెంబర్స్ అన్నమాట, నథింగ్ బట్ ఏతోనే డినోట్ చేస్తాం. సో ఈ ఏలు ఎప్పుడైతే సేమ్ ఉంటాయో, ఈ జెడ్లు ఎప్పుడైతే డిఫరెంట్ ఉంటాయో దాన్ని మనం ఐసోబార్స్ అంటాం. సో దీనికి ఆపోజిటే ఇదన్నమాట. అండ్ ఐసోటోన్స్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్గా ఉండాలి, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి, మాస్ నెంబర్ కూడా డిఫరెంట్గా ఉండాలి. బట్ ఏంటంటే సేమ్ న్యూట్రాన్స్ ఉండాలి. అదే మ్యాజిక్ ఇక్కడ, అదే మ్యాజిక్. చూడండి ఇక్కడ ఇది ఫార్ములా చూసుకున్నారు కదా ఆల్రెడీ. లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి మళ్ళీ అదే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ తీసుకున్నాం. ఏముంది?
దీని యొక్క అటామిక్ నెంబర్ వేరే ఉంది, దీని వేరే ఉంటుంది, దీని వేరే ఉంటుంది. దీని మాస్ నెంబర్ వేరే ఉంది, దీని మాస్ నెంబర్ వేరే ఉంది, దీని మాస్ నెంబర్ వేరే ఉంది. బట్ ఇక్కడ ఈ రెండింటిని మైనస్ చేయండి. 13 - 6 మనకు న్యూట్రాన్స్ ఎట్లా వస్తాయి? ఆల్రెడీ టోల్డ్ యూ దట్ రైస్ n = z + a. ఫార్ములా మర్చిపోకండి, z - a. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకండి, ఎందుకంటే మీరే ఇప్పుడు ఎగ్జామ్ రాసేది. n = z - a. ఇక చూడండి, ఏ అంటే ఎంత? పైన ఉండేది. చూడండి, దీన్ని బట్టి కరెక్ట్గా ఫార్ములాస్ వేయండి. ఫార్ములాస్ వేసి దాన్ని బట్టి ఆన్సర్ చెప్పియండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మనకు ఎట్లా రావాలి? a - z. సారీ, నేను ఇక్కడ రాంగ్ రాశాను. మనకు న్యూట్రాన్స్ ఆప్టెన్ అంటే న్యూట్రాన్స్ని రప్పించుకోవాలంటే n = a - z or a - p. a - p. p ఈజ్ నథింగ్ బట్ z అని మీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన. సో ఇది p = z అనమాట. సో ఇక చూడండి, ఏ అంటే ఏంటిది? మాస్ నెంబర్. ఇక్కడ పైన ఉండేటి అన్నీ మాస్ నెంబర్స్, కింద ఉండేటి అన్నీ అటామిక్ నెంబర్స్. ఇక్కడ చూడండి, మొత్తం మాస్ పైన ఇట్నే గుర్తుపెట్టుకోండి. మాస్ ఉండేటి అంటే ఎప్పుడు పైన ఉంటాయి అంటే మాస్ నెంబర్స్ అవి, కింద ఉండేటి అటామిక్ నెంబర్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? న్యూట్రాన్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం చేయాలి? సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తే వాటిని ఐసోటోన్స్ అని అంటాం. సో ఇది చేసినప్పుడు మనకు 7 వచ్చింది. 14 - 7 చేసినప్పుడు 7 వచ్చింది. 15 - 8 వచ్చినప్పుడు 7. 3 కేసెస్లలో మనకు 7 వచ్చింది, అంటే సేమ్ న్యూట్రాన్ అనేది వచ్చింది. సో మన ఇది CNO ఈ ఎలిమెంట్స్ని ఏమని అంటాము? ఐసోటోన్స్ అని అంటాము. అర్థమైంది అనుకుంటా. ఇట్లా కీ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ దాన్ని బట్టి చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇంకో ఏం లేదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, 3 అక్షరాలు AXZ అని చెప్పిన కదా మీకు. ఫార్ములాస్ కూడా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఇందులోనే చూడండి. ఏ అంటే ఏంటిది? మాస్ నెంబర్. Z అంటే ఏంటిది? అటామిక్ నెంబర్. సో మాస్ నెంబర్ చేంజ్ ఉందనుకో, టాప్ ఇది చూడండి, టాప్ ఏ అనేది టాప్లో ఉంది కదా ఇప్పుడు XZ దానికంటే. టాప్ అంటే ఐసోటాప్స్ చేంజ్ ఉంటాయి, ఐసోటోప్స్ అనేది చేంజ్ ఉంటాయి. అదే జెడ్ బాటమ్ అంటే ఏంటిది? అటామిక్ నెంబర్. ఇది చేంజ్ ఉందనుకోండి, ఇది ఐసో బార్స్ అనమాట. అండ్ అగైన్ ఇవి రెండు కాకుండా ఇవి రెండు డిఫరెంట్ ఉండి మధ్యలో ఒకటి సేమ్ ఉందనుకో, అది ఐసోటోన్స్. సో దాన్ని బట్టి గుర్తు చేసుకోండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీల్స్ బోర్ అటామిక్ స్ట్రక్చర్. ఈ థియరీని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. నీల్స్ బోర్ అంటే మన ఒక సైంటిస్ట్, మనం పుట్ట ముందుకు ఇవన్నీ కనుక్కొని కావచ్చు. సో ఇది అనేది ఆటమ్. ఈ ఆటంలో న్యూక్లియస్ చూడండి, ఇక్కడ ఉన్నది న్యూక్లియస్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ ఆర్బిట్స్ అన్నమాట, ఇవన్నీ ఆర్బిట్స్. ఈ మధ్యలో ఉన్న న్యూక్లియస్, ఇవన్నీ SPD. ఫస్ట్ అనేది మనము ఏంటంటే KLMN. ఇక్కడ న్యూక్లియస్ 1 2 3 ఇది అనేది హయ్యర్ ఎనర్జీ షెల్, లోయర్ ఎనర్జీ షెల్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. సో లెట్స్ సీ. సో నీల్స్ బోర్ ఏం చెప్తాడట అంటే, ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, అది అనేది ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఆర్బిట్స్ అని అంటాము. ఒక ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టే తిరుగుతాయి. న్యూక్లియస్ అవుతాను ఉంటే అదో తను ఉండదు. ఇది చూడండి, ఇక్కడ న్యూక్లియస్ ఉందనుకోండి, దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీని చుట్టే నాకు న్యూక్లియస్ చుట్టే అనుకుంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే అలా సర్క్యులర్ పాత్లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుందో, ఆ పర్టికులర్ పాత్ ఉంటుంది కదా, దాన్నే మనం ఆర్బిట్స్ అని అంటాము. లైక్ ఇగో ఈ రౌండ్ వేస్ని మనం ఆర్బిట్స్ అని అంటాము. సో మనకు ఈ ఆర్బిట్లో ఎంతసేపు ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుందో అంతసేపు అది లాస్ కాదు, గెయిన్ కాదు. అంటే ఇట్లా తిరుగుతూ ఉందనుకో, అది అట్లనే కాన్స్టెంట్గా తిరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎంతసేపు తిరుగు బిడ్డ అనుకుంటే తిరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం స్టేషనరీ, ఏ ఆర్బిట్లో అయితే తిరుగుతుందో ఆ ఆర్బిట్నే మనం స్టేషనరీ ఆర్బిట్ అంటాము.
నథింగ్ బట్ కాన్స్టెంట్ ఎనర్జీ. అది ఎనర్జీ లాస్ కాదు, ఐదర్ లాస్ కాదు అండ్ గెయిన్ కాదు, ఏం లేదు. అది ఒక పర్టికులర్ ఆర్బిట్లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. ఆ తిరిగే ఆర్బిట్ చుట్టూ అంటే అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉందనుకో న్యూక్లియస్ చుట్టూ, దాన్ని మనం స్టేషనరీ ఆర్బిట్ అని అంటాము. సో ప్రతి ఒక్క ఆర్బిట్కి ఒక డిఫరెంట్ టైప్ ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట. సో మనకు ఇక్కడ మెయిన్ థియరీ ఏంటిదంటే, ఇది న్యూక్లియస్ కదా, దీని నుండి డిస్టెన్స్ పెరుక్కుంటూ వచ్చిన కొద్దీ ఆ న్యూక్లియస్ సైజ్ అనేది, ఇది చూడండి, ఈ న్యూక్లియస్ నుండి డిస్టెన్స్ పెరుక్కుంటూ వచ్చిన నుండి, నేను ఆర్బిట్ అంటే ఏం చెప్పిన, ఎలక్ట్రాన్ తిరిగేదే ఆర్బిట్ అని చెప్పిన, అంటే సర్క్యులర్ పాత్లో ఉంటుందని చెప్పిన కదా. సో ఈ సర్క్యులర్ పాత్లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది కదా, న్యూక్లియస్ నుండి మనకు ఎప్పుడైతే ఈ ఆర్బిట్కి డిస్టెన్స్ పెరుగుకుంటూ వస్తుందో, అంటే న్యూక్లియస్ నుండి మనకి ఎంత డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, అంటే ఈ ఎలక్ట్రాన్ తిరిగే ఆర్బిట్ సైజ్ అనేది పెరుగుతూ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. సో ఇక్కడ దగ్గర ఉంది అందుకనే సైజు కొంచెం ఉంది, ఇక్కడ కొంచెం దూరం ఉంది కాబట్టి కొంచెం సైజు పెరిగింది దీనితో కంపేర్ చేసుకుంటే. అగైన్ ఇక్కడ చూడండి పెరిగింది. సో ఇక్కడ చూడండి దీనికంటే చాలా సో ఫార్ కదా, అందుకనే దీని యొక్క ఆర్బిట్ సైజ్ అనేది చాలా బిగ్ ఉంది, ఇది చూడండి. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. అండ్ ఈ ఆర్బిట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆ ఆర్బిట్ యొక్క రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అగైన్ అందులో ట్రావెల్ అంటే రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఏం లేదు ఇక్కడ ఏంది, మన నీల్స్ బోర్ తాత ఏం చెప్పిండంటే, ఇప్పుడు న్యూక్లియస్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతుంది సర్క్యులర్ పాత్ర, దాన్ని మనం ఆర్బిట్ అని అంటాము. సో ఈ ఆర్బిట్ అంటే దీని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్ నుండి మన ఆర్బిట్కి ఎంత డిస్టెన్స్ దూరం ఉంటే ఆ ఆర్బిట్ యొక్క సైజ్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయితే దాని రేడియస్ కూడా ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల అందులో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అదే మన నీల్ బోర్ తాత చెప్పిండు మనకి, మనం వినాలి. అండ్ అగైన్ అందులో యాంగులర్ మూమెంటం అంటే ఇది అంటే రావచ్చు క్వశ్చన్, దీన్ని డైరెక్ట్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఎంవిఆర్ అంటే యాంగులర్ మూమెంటం ఈక్వల్స్ టు NH/2π. ఎన్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ ఆర్బిట్, అంటే ఆ ఆర్బిట్ ఏ నెంబర్. సో ఇది చూడండి, ఇది అనేది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సో యాంగులర్ మూమెంటం అంటే యాంగులర్ మూమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని మనం యాంగులర్ మూమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, ఎంవిఆర్ ఈక్వల్స్ టు NH/2π, వేర్ ఎం అంటే ఏంటిది, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, వి అంటే ఏంటిది, వెలాసిటీ, ఆర్ అంటే ఏంటిది, రేడియస్, ఎన్ అంటే ఆ ఆర్బిట్ ఏ నెంబర్ ఆఫ్ ద ఆర్బిట్, హెచ్ అంటే ఏంటిది, ప్లాంక్స్ కాన్స్టాంట్, 6.625 × 10⁻⁻27 సెకండ్స్ అనమాట. దీన్నే మనం ప్లాంక్స్ కాన్స్టాంట్ అని అనొచ్చు. సో ఈ కాన్స్టాంట్ని ఏపీ వాళ్ళకు లైక్ 23లోనో 24లోనో అడిగిరు, బట్ నవ్వు చెప్పలేము అది ఇంపార్టెంటే కాదని. నేను మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరిగినంతసేపు అంటే స్టేషనరీ ఆర్బిట్ అంటే కాన్స్టాంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్, అంటే చూడండి ఇదేంటిది లోయర్ ఆర్బిట్, ఇదేంటిది హయ్యర్ ఆర్బిట్. సో ఈ లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్ అనేది జంప్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ గెయిన్ అవుతుంది ఆర్ ఎనర్జీ అబ్జర్వ్డ్. బట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ టు మూవ్ అవుతుందో అప్పుడు ఎలక్ట్రాన్ అనేది లాస్ అవుతుంది ఆర్ ఏమవుతుంది, దాని యొక్క ఎనర్జీ అనేది ఎమిటెడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఆర్బిట్ నుండి హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళిందనుకో, ఇది లోయర్ ఆర్బిట్గా ఇందులో నుండి బయటికి ఇట్లా పెద్ద ఆర్బిట్లోకి వచ్చిందనుకో, అప్పుడు ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఆర్ఎల్స్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది. అదే హయ్యర్ ఎనర్జీ నుండి లోయర్కి పోయిందనుకో, ఎనర్జీ అనేది ఏమవుతుంది, డిసిపేట్ అవుతుంది, ఎమిటెడ్ అవుతుంది, ఎనర్జీ అనేది లాస్ అవుతుంది మొత్తానికి. సో ఈ ఎనర్జీ మనము ఈ డిఫరెన్స్ మనం డెల్టాతో తీసుకుంటే
E2 అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్, E1 అనేది లోయర్ ఎనర్జీ లెవెల్. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు అసలు ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ ఏంటి అని తెలుస్తుంది. సో డెల్టా ఈ ఈక్వల్స్ టు హెచ్వి అన్నమాట. సో ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే ఉంటుందో, అంటే అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ ఎలక్ట్రాన్ అనేది అంత పర్టికులర్గా ఈ న్యూక్లియస్ చుట్టూ ఇట్లా తిరుగుతూనే ఉంటుంది, అది లోపలికి పడది అంటే లైక్ అది అటు ఇటు పడకుండా మధ్యలో ఎట్లా బ్యాలెన్స్ అవ్వకుండా ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది అంటే, ఇక్కడ మధ్యలో దీనికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఫ్యూగల్ ఎఫ్ అన్నమాట, సెంట్రిపిటల్ ఫోర్స్ అట్లా ఉంటాయి. అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మనకు ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ అంటే న్యూక్లియస్లో పడకుండా తిరుగుతూ ఉంటుంది డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో మనకు మన బోర్స్ తాత వల్ల మెరిట్స్ అడ్వాంటేజెస్ లాభాలు ఏంటి అట అంటే, ఈ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది చాలా విజయవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసిందట. అండ్ అగైన్ H+ అయాన్స్, లిథియం Li+2 అయాన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఆ అయాన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిండట. అండ్ అతను మన తాత ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసిండట అంటే, స్టెబిలిటీ ఆఫ్ ద ఆటమ్కి స్టెబిలిటీ ఉందా లేదా అని కనుక్కున్నట, ఎనర్జీ ఉందా లేదా అని కనుక్కున్నంట, సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఉందా లేదా అని. అంటే అంతే కదా, ఇప్పుడు అది స్టేబుల్ ఒకటి ఆర్బిట్లో తిరుగుతుంది అనుకో స్టేబుల్గా ఉంటుంది. అదే లోయర్ ఎనర్జీ టూ నుండి హైయర్ ఎనర్జీకి మూవ్ అయితే ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఆర్ అబ్జర్వ్డ్ అవుతుంది. అదే హయ్యర్ టు లోయర్ అయితే ఎనర్జీ లాస్ అవుతుంది ఆర్ ఎనర్జీ ఎమిటెడ్, డిసిపేటెడ్, ఎనీథింగ్. సో అండ్ అగైన్ న్యూక్లియస్ నుండి దూరం అయిందనుకో దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే కదా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినాం కదా ఇంతకుముందు. అండ్ రేడియస్ కూడా కనుక్కోవచ్చు. అది మనకు విజయవంతంగా కనుక్కున్నాను అనమాట, సక్సెస్ఫుల్లీ మెరిట్స్ అన్నమాట, కొన్ని అడ్వాంటేజెస్. సో అగైన్ మళ్ళీ మనకు దేంట్లోనైనా ఇక కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా, లైక్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. H- అయాన్స్ని కనుక్కోలేకపోయిందంట. అండ్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉన్నదానికి మనకి నీల్స్ బోర్ తాత కనిపెట్టిన థియరీ పనికిరాదు, అక్కరాదు. సో హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ డివిజన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. సో ఇది కూడా మీకు 1 మార్క్కి రావచ్చు ఈ సెట్లో. జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, స్పెక్ట్రల్ లైన్స్ని లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డివైడ్ చేస్తే, అంటే డివిజన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనేమో జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఫీల్డ్నేమో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. డివిజన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటేనేమో జీమన్ ఎఫెక్ట్. ఇదే స్పెక్ట్రల్ లైన్స్ని సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే స్టార్క్ ఎఫెక్ట్. ఆల్రెడీ అడిగిండు ఒక PYQ. అండ్ అగైన్ ఇక్కడ నుండి అసలు నాకు క్వశ్చన్ వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్, క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటిదంటే చిన్నగా చెప్తా చూడండి. అసలు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంది, ఆర్బిట్లో ఉన్నదా లేదా, దాని పొజిషన్ ఎక్కడుంది, దాని ఎనర్జీ ఎంత ఉంది అనేది క్వాంటమ్ నెంబర్స్. సో మనకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ కెమిస్ట్రీలో 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ వన్ వచ్చేసి అజిముతల్ క్వాంటమ్ నెంబర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో దీన్ని సింపుల్గా ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్తాయి చూడండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎన్నుతో డినోట్ చేస్తాము. ఇది ఎవరో కాదు, ఇంతకుముందు ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం కదా మన నీల్స్ బోర్ తాత అని, ఆ తాతనే డిస్కవర్ చేసిండు దీన్ని. నీల్ బోర్, బోరింగ్ కాదు, నీళ్ళు కొట్టే బోరింగ్ కాదు, నీల్ బోర్. అందుకని ఈ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ అనేది వచ్చిందనమాట. ఈ ఎన్ ఏమి ఇండికేట్ చేస్తాడట, ఇంతకుముందే చెప్పిన కదా ఇక్కడ ఈ ఫార్ములాలో ఈ ఎన్ ఏం చేస్తుందంట, ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ యొక్క నెంబర్ని ఇస్తానమాట. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో ప్రజెంట్ అయి ఉందో, ఫస్ట్ ఆర్బిట్లో ఉందా, సెకండ్ ఆర్బిట్లో ఉందా, అసలు ఏ ఆర్బిట్లో ఉన్నదా లేదా అనేది ఎన్ అనేది మనకు డినోట్ చేస్తుంది. అండ్ ఆర్బిట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ షెల్ అన్నమాట, ఆర్ ఎనర్జీ లెవెల్. ఆర్బిట్ని మనం షెల్ అని అంటాము, ఎనర్జీ లెవెల్ అని అంటాము. సో N = 1, 2, 3, 4 అంటే KLMN షెల్స్ అని అంటాము. అండ్ సబ్ షెల్స్ అంటే SPDF, కానీ KLMN అంటే షెల్స్ అనమాట. సో ఈడ మనకు ఈ
నీల్స్ బోర్ తాత ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండట మెయిన్లీ అంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. మీకు ఇది వస్తుంది చూడండి, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ని ఏ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే అప్పుడు మీరు ఏం చెప్పాలి, నీల్స్ బోర్ తాత డిస్కవర్ చేసిండు అని చెప్పాలి. ఓకేనా గైస్? సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎన్ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ అంతే కదా. ఎన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, దాని రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, దాని ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే నీల్స్ బోర్ థియరీ అన్నమాట. సో ఈ థియరీలో మనకు ఎలక్ట్రాన్స్ మనం ఎట్లా నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఫార్ములా 2n², మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ను ఫార్ములా ఏంటంటే కనుక్కోవడానికి 2n². సో ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎందుకంటే n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎన్ని ఉంటాయి, 2 1² అంటే 1, 2 × 1 2. సో ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయి అంటేనేమో n². ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబరు ఇక మనకు దీనికి మొత్తం ఎన్ని పేర్లు ఉంటాయి అంటే ఒక 5-6 పేర్లు ఉంటాయి, అట్లా పెట్టుకుంది అది. ఎన్ని పేర్లు ఉంటాయి అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని అంటాము, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అని అంటాము, ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అంటాము, అండ్ ఇంకా దీన్ని ఇంకా సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాము. దీనికి 4 నేమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి గైస్. మళ్ళీ ఇంత ఎగ్జామ్లో ఆర్బిటరీ ఇస్తే మళ్ళీ నీల్స్ బోర్ తాతది రాయడము, అట్లా కన్ఫ్యూజ్ కాకండి. అజిముతల్ అన్నా, యాంగులర్ అన్నా, ఆర్బిటల్ అన్నా, సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అన్నా అన్నీ ఒకటే క్వాంటమ్ నెంబర్. ఇది ఎవరు డిస్కవర్ చేసిరట, ఇది కూడా ఇంకో తాత, అంటే ఆ పేరేంటి, సోమర్ఫీల్డ్. ఈయనే మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని డిస్కవర్ చేసినంట. ఇంతకుముందు మనము ఎన్నుతోని డినోట్ చేసాము, ఎందుకంటే అది నీల్స్ బోర్ తాతది. ఇది కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా మరి, సోమర్ఫీల్డ్ తాతది కదా, అందుకని ఎల్తో డినోట్ చేసాము. ఇదే సబ్ లెవెల్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంట, 0 to n-1. ఎన్ అంటే ఏంటిది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం చూడండి, నీల్స్ బోర్ వాల్యూ, దానికి ఒకటి మైనస్ వాల్యూ తగ్గి ఉంటుంది అన్నమాట. అదే అజిముతల్ నెంబర్. అంటే ఎన్ వాల్యూ కంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆల్వేస్ ఒకటి తక్కువనే ఉండాలి. ఒకవేళ నీల్స్ బోర్ తాత వాల్యూ అనేది n=5 ఉందనుకోండి, మనకి ఇక్కడ సోమర్ఫీల్డ్ ఎంత ఉండాలి, 4 ఉండాలి. ఎప్పుడైనా నీల్స్ బోర్ తాతనే పెద్దోడు అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ షేప్ ఆఫ్ ద ఆర్బిటల్. అదేం డిస్కవర్ చేసిండు మన ఆ తాత, నీల్స్ బోర్ తాత, దాని యొక్క సైజు పెరిగిందా తగ్గిందా, రేడియస్ క్యాలిక్యులేట్ చేద్దామా, ఎనర్జీ పెరిగిందా తగ్గిందా అనేది అక్కడ డిస్కస్ చేసినాం. బట్ మనకి ఇక్కడ సోమర్ఫీల్డ్ తాత ఏం చెప్తుండు, అది యొక్క షేప్ ఎట్లుంది, స్పెరికలా, డంబెలా, డబుల్ డంబెలా, లేకపోతే అసలు దానికి షేప్ ఉందా లేదా అనేది చెప్తుండ అనమాట. అదే ఎస్ అంటే స్పెరికల్ అనమాట, పి అంటే డంబెల్, డబుల్ డంబెల్, ఎఫ్ అంటేనేమో అసలు దానికి షేప్ లేదన్నట్టు. దీన్ని మనం ఆల్రెడీ చెప్పాను, సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాము. సో ఈ ఎస్పీడిఎఫ్ని మనము సబ్షెల్స్ అని అంటాము. సో ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2 × 2l+1. ఈ ఎల్ అంటే ఏంటిది చెప్పిన కదా, 0 నుండి n-1. ఎల్ ఎక్కడి నుంచి ఉంటుందంట, ఎల్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. అంటే బోర్స్ వాల్యూ కంటే ఒకటి తక్కువనే ఉంటుంది ఎప్పటికీ. అదే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఒక సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. యాంగులర్ మూమెంటం అంటే ఏంటి, హెచ్, ఆడనేమో nh/2π కదా, ఇక్కడ మరి ఎవరిది వాళ్ళకే సపరేట్ ఉండాలి కదా, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉండాలి. సో ఇక్కడ h/2π √l × l+1, h/2π l × l+1. ఇందులో మనం సబ్షెల్స్ ఎట్లా కనుక్కోవచ్చు, n-1. సో ఇంకోటి వస్తే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటిది, దీన్ని మనం ఓరియంటేషన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాము. దీన్ని ఎవరు డిస్కవర్ చేసిరంట, దీన్ని కూడా ఇంకో తాత, ఆయన పేరే ల్యాండే. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది ఇంకో తాత డిస్కవర్ చేసిన, ఆయన పేరు ల్యాండే. దీన్ని మనం ఓరియంటేషన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్, ఓరియంటేషన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్ అని అంటాము. దీన్ని మనం ఎట్లా డినోట్ చేస్తాము, ఎమ్. ఇంతకుముందు నీల్స్ బోర్దేమో ఎన్, సోమర్ఫీల్డ్దేమో ఎల్,
బట్ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని మనం ఎమ్తోని డినోట్ చేస్తున్నాము. ఇది ఏం చేస్తుందట, దీని డెఫినేషన్లో ఉంది. ఓరియంటేషన్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిట్, అంతే. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందట, అసలు ఎన్ని సబ్ ఆర్బిటల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి ఒక ఆర్బిటల్లో, దాని ఓరియంటేషన్ ఎక్కడుంది అనేది మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఏమనుంది ఓరియంటేషన్ క్వాంటం నెంబర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని వాల్యూస్ ఎం అంటే ఏంటి, దాన్ని డినోట్ చేస్తాం కదా మనకు ఈ ఓరియంటేషన్ క్వాంటం నెంబర్ని. ఈ ఎం వాల్యూస్ అనేది -L to L. ఇంతకుముందేమో 0 to n-1 సోమర్ఫెల్డ్ డిస్కవర్ చేసిండు, దాన్ని ఎల్లుతో డినోట్ చేస్తాము. అది అజిముతల్ క్వాంటం నెంబర్, దానికి ఇంకో 3 పేర్లు ఉంటాయి. బట్ ఈ ఎం అంటే ఏంటిది, ల్యాండ్ డిస్కవర్ చేసిండు అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద క్వాంటం నెంబర్ ఆర్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. దాని వాల్యూస్ ఎక్కడి నుంచి -L నుండి +L ఇంక్లూడింగ్ 0. దీన్ని ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఇంటీజర్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ల్యాండే తాత చేసింది, ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 అట్లా ఇంటీజర్స్ లెక్క. సో ఎం వాల్యూస్ విల్ డిపెండింగ్ ఆన్ ఎల్ అన్నమాట. ఎం వాల్యూస్ అనేది మన సోమర్ఫెల్డ్ తాత వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎల్ అనేది 0 ఉందనుకోండి, అప్పుడు ఎమ్ కూడా 0 ఉంటుంది. అదే L = 1 ఉందనుకోండి, అప్పుడు ఏంటిది మైనస్ వాల్యూస్ టు ప్లస్ వాల్యూస్, అంటే -1 ఉంటుంది, 0 ఉంటుంది, +1 ఉంటుంది. చూడండి ఇక్కడ అట్లా దీని ఫ్యూచర్ని, దీని పాస్ట్ని, దీని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేది మనకు ఓరియంటేషన్ అనమాట. సో దీని యొక్క నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ SPDF అంటే ఎస్లోనేమో 1 ఆర్బిట్ ఉంటుంది. చూడండి 1 ఆర్బిట్ అంటే ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 ఆర్బిట్. ఈ ఒక్క ఆర్బిట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేది అకామిడేట్ అవుతాయి. ఈ రెండు ఒక్క దిక్కు ఉండడు కాదు, ఒకటి పైకి ఉండాలి, ఒకటి కిందకు ఉండాలి. సో మనకు ఈ SPDF సబ్షెల్స్లో ఎస్లోనేమో 1 ఉంటుంది, పీలోనేమో 3 ఉంటాయి, డి అనే సబ్షెల్లోనేమో 5 ఉంటాయి, అండ్ ఎఫ్ అనే సబ్షెల్లోనేమో 7 ఉంటాయి ఆర్బిట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఒక్క ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే 3 ఆర్బిట్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 6 ఉంటాయి కదా. చూడండి ఒక్క దాంట్లో 2 ఉన్నాయి అంటే 3 ఇట్లల్లో అంటే ఒక దాంట్లో 2 ఉంటాయి, ఇంకో దాంట్లో 2 ఉంటాయి, ఇంకో దాంట్లో 2 ఉంటాయి అంటే 6. సో 5 ఇట్లల్లో 10, 7కి 14 అట్లా. నెక్స్ట్ క్వాంటం నెంబర్ వచ్చేసి స్పిన్ క్వాంటం నెంబర్ అన్నమాట. స్పిన్ క్వాంటం నెంబర్ అంటే ఏంటిది, దీన్ని ఎవరు డిస్కవర్ చేసిర్రు, ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఇద్దరు కలిసి, జంట పక్షులు అన్నమాట. ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ వాళ్ళు డిస్కవర్ చేసిర్రు ఏంటిది, ఈ స్పిన్ క్వాంటం నెంబర్ని. దీన్ని ఎస్తోని, ఇక్కడ ఎస్తుంది కాబట్టి స్పిన్ క్వాంటం నెంబర్ని ఎస్తోని డినోట్ చేసాము. సో వాట్ ఇట్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ మీన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా మూవ్ కావాలా ఆర్ ఎల్స్ ఇట్లా మూవ్ కావాలా, ఇవన్నీ చెప్పేది ఎవరంట, స్పిన్ క్వాంటం నెంబర్ అంట. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఇద్దరు కలిసి డిస్కవర్ చేశారు, అదే ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఒక ఎలక్ట్రాన్ అనేది దానంతలో అదే తిరిగిందనుకో, రివాల్వ్ అయిందనుకో, దాన్నే స్పిన్నింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటాం. ఎస్తో డినోట్ చేస్తామని చెప్పినా కదా, దీనికి 2 వాల్యూస్ ఉంటాయి, +1/2 -1/2. సో దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. +1/2 ప్లస్ హాఫ్ ఉందనుకోండి దాన్ని క్లాక్ వైజ్, -1/2 ఉందనుకోండి దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అని అంటాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ పాసిబుల్. సో మీకు ఇప్పుడు PYQs వస్తున్నాయి చూడండి కొంచెం జాగ్రత్తగా. సో నేను మీకు ఎన్ అంటే ఏంటిది, నీల్స్ బోర్ క్వాంటం నెంబర్, అవునా కాదా, బోర్స్ క్వాంటం నెంబర్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఎల్ అంటే ఏంటిది, అజిముతల్ క్వాంటం నెంబర్. ఎం అంటే ఏంటిది, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఎస్ అంటే ఏంటిది, స్పిన్ క్వాంటం నెంబర్. దీనికి ఐదర్ +1/2 అని ఉంటుంది, -1/2 అని ఉంటుంది. ఎం అంటే ఏంటిది, ఎల్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ అంటే ఏంటిది, ఎన్ అంటే ఎనీ నెంబర్, బట్ ఎల్ అంటే ఏంటిది, ఈ n 0 to n-1 అంటే n కంటే తక్కువనే ఉండాలి. సో అలాంటి కండిషన్స్ మనం ఇప్పుడు సాటిస్ఫై చేద్దాం చూడండి. సో ఇక్కడ ఎన్ వాల్యూ అనేది మనకి ఏమైతే ఉంటుందో అది అనేది ఎప్పుడైనా ఎల్ వాల్యూ కంటే తక్కువనే ఉండాలి. ఎన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఎల్ వాల్యూ.
అండ్ ఎం వాల్యూ అనేది ఎల్ పైన డిపెండ్ అయి ఉండాలి. ఎస్ వాల్యూస్ అనేది +1/2 అని ఉండాలి, -1/2 అని ఉండాలి. ప్లస్ ఉంటే క్లాక్ వైజ్, -1/2 ఉంటే యాంటీ క్లాక్ వైజ్. సో చూడండి, సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎక్కువ ఉంది, కరెక్టే. ఓకే చూద్దాం. ఇది చూడండి, n=4 ఉంది, l=2 ఉంది. అండ్ అగైన్ n=5 ఉంది, 3 ఉంది, -3 ఉంది, +1/2 ఉంది. అదే ఇది చూడండి, n=3 ఉంది, l=4 ఉంది, ఇది చూడండి, n=3 ఉంది, ఓకే. l ఏముంది, 4 ఉంది. అంటే ఏంటిది, ఎన్ వాల్యూ ఎప్పుడైనా పెద్దగా ఉండాలి, కానీ ఇక్కడ ఏం వాల్యూ పెద్దగా ఉంది, గ్రేటెస్ట్ ఉంది. అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఎల్ వాల్యూ ఎన్ కంటే పెద్దగా ఉంది, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాదు. అండ్ ఇక్కడ చూడండి, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎప్పుడు ఏమని చెప్పినా అంటే డస్ నాట్ ఈక్వల్స్ టు 0, అంటే 1/2 అని ఉండాలి, ఆర్ ఎల్స్ -1/2 అని ఉండాలి. కానీ మనకేముంది, 0 ఉంది. 0 ఉండదు కదా, ఈ 2 కొట్టివేయబడును, ఇవి 4 కొట్టివేయబడును. సో ఇవన్నీ 3 కరెక్ట్ అన్నమాట. అలా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చిన ఛాన్స్లోనే ఆల్రెడీ వచ్చినాయి కూడా. సో 3 కండిషన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది అజిముతల్ క్వాంటమ్ నెంబర్కి ఎప్పుడు ఎక్కువనే ఉండాలి. మళ్ళీ ఎస్ వాల్యూ 0 ఉండొద్దు. ఎస్ వాల్యూ ఎప్పుడైనా 1/2 ఉండాలి, -1/2 అని ఉండాలి. అది మనకు క్వాంటమ్ నెంబర్ స్టోరీ. అండ్ ఇంకా చూసుకుంటే ఆర్బిటల్స్ అంటే ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్. అంటే ఒక స్పేస్లో న్యూక్లియస్ చుట్టూ ఎక్కడ ఎక్కువగా అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందని ఫైండ్ అవుట్ చేసే ప్రాబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుందో, మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందో దాన్నే ఆర్బిటల్ అని అంటాము. ఇందులో చూడండి 3 టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆఫ్బా ప్రిన్సిపల్ ఉంటుంది, హున్స్ రూల్ ఉంటుంది, అండ్ ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే పాలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఇది నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆఫ్బో ప్రిన్సిపల్ అంటే లోయర్ ఎనర్జీ నిండిన తర్వాతనే హయ్యర్ ఎనర్జీకి వెళ్తుంది అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు ఒక హాస్టల్ తీసుకున్నారనుకోండి, ఆ హాస్టల్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ నిండిన తర్వాతనే సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నిండిన తర్వాతనే థర్డ్ ఫ్లోర్, థర్డ్ అయిపోయిన తర్వాతనే ఫోర్త్ ఫ్లోర్. అట్లా అంటే లోయర్ ఎనర్జీ ఫిల్ అయిపోయిన తర్వాతనే హయ్యర్ ఎనర్జీకి పోతుంది. అదే ఆఫ్బో ప్రిన్సిపల్ అన్నమాట. దీన్ని మనం n+1 దీన్ని ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఒక ఆర్బిటల్ యొక్క దీన్ని n+1 గుర్తుపెట్టుకోండి, n+1 ఆఫ్బో ప్రిన్సిపల్ అన్నమాట. n+l ఇది గుర్తుపెట్టుకోండి, l. సో ఈ n+l అనేది డిక్రీజ్ అయిందనుకోండి, ఆబ్వియస్గా ఎనర్జీ ఆర్బిటల్ యొక్క ఎనర్జీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో మనకు ఎస్ నేను చెప్పిన ఆల్రెడీ, ఎస్కి 0, పీకి 1, డీకి 2, ఎఫ్కి 3. ఇవన్నీ ఏంటి, ఆర్బిటల్ ఎల్ వాల్యూస్. సో ఎస్ అంటే ఇది 2, n+1 మనం తీసుకురావాలి కదా, 2 ఉంది అంటే 2 అంటే ఎన్ వాల్యూ. ఎల్ వాల్యూ ఏముంది అంటే ఎస్ అంటే ఎంత ఉంది, 0 ఉంది, 0 పెట్టినాం. 2 + 0 ఏమవుతుంది, 2 అవుతుంది. 3s ఉంది, 3 కూడా పెట్టుకున్నాం, ఇది ఎన్ వాల్యూ అనమాట. అండ్ అగైన్ ఎస్ వాల్యూ ఏముంది ఇక్కడ, 0 ఉంది. 3 + 0 ఏమైంది, 3 అయింది. ఇప్పుడు ఈ రెండింటితో కంపేర్ చేసుకోండి, దేనికి తక్కువ ఉంది, 2కి తక్కువ ఉంది కదా. సో 2 అనే ఈ ఆర్బిట్ నిన్న తర్వాతనే ఈ ఆర్బిట్కి వస్తుంది. అందుకని 2 ఈజ్ లెస్ దాన్ 3s. అంటే 2s నిన్న తర్వాతనే 3sకి వెళ్ళిపోతుంది అన్నమాట ఎలక్ట్రాన్. సిమిలర్లీ ఇప్పుడు 4s ఉన్న 3d ఉంది కదా, 4 అంటే n, s అంటే ఏంటిది 0 అంటే l, 4 + 0 ఏమవుతుంది, 4 అవుతుంది. 3d ఉందనుకోండి, d అంటే ఎంత ఇక్కడ చూసుకోండి వాల్యూస్, d అంటే 2, f అంటే 3, 2 సబ్మిట్ చేసినాం, ఏముంది ఎంత వచ్చింది, ఇదే కదా హైయెస్ట్. సో 4s నిండిన తర్వాతనే 3dకి వస్తుంది. బట్ ఈ కండిషన్ చూడండి, 3d ఉంది, 4p ఉంది, అంటే n=3 ఉంది ఇక్కడ. d అంటే ఎంత 2, రెండింటిని ప్లస్ చేస్తే 5 వచ్చింది. p అంటే ఏమొచ్చింది, sp, s అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ p అంటే ఎంత, spdf, s అంటే 0 ఉంటే p అంటే 1 వస్తాయి.
సో 4+1 ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది, ఈ రెండు యాడ్ చేసి 5 వచ్చినాయి, రెండింటికి 5 వచ్చినాయి కదా, దేన్ని కన్సిడర్ చేసుకోవాలి అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి మీరు n అనేది ఏది ఎక్కువ ఉందో అది హయ్యర్ వాల్యూ, ఏది తక్కువ ఉందో అది లోయర్ ఎనర్జీ అనమాట. సో అది అంటే 3D నిండిన తర్వాత 4Pకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ హున్స్ రూల్, ఇంతకుముందు మీకు ఒక హాస్టల్ ఎగ్జాంపుల్ చెప్పిన, అదే ఒక హాస్టల్లో ఉంటే ఒక ఫ్లోర్ నిండిన తర్వాత ఇంకో ఫ్లోర్, అలా అంటే లోయర్ ఎనర్జీ తర్వాత హైయర్ ఎనర్జీ తర్వాత హైయర్ ఎనర్జీ, అదే ఆఫ్ ప్రిన్సిపల్. బట్ హున్స్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఒక హాస్టల్లో ఒక 4 అంటే ఫస్ట్ ఫ్లోర్లో 4 రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ఎల్స్ 3 అనుకోండి. సో ఫస్ట్ రూమ్లోకి ఒకడు వెళ్తాడు, ఇంకో రూమ్లోకి ఇంకోటి వెళ్తాడు, అట్లా ఒక్కొక్కరు ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇంకొకరు కొత్తోడు వస్తే మళ్ళీ వాడిని ఫస్ట్ రూమ్లోకి తీసుకొస్తాడు. అలా ఫస్ట్ పోయినానికి మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ టైం వచ్చిన ఫోర్త్ పర్సన్కి పేరింగ్ జరుగుతుంది. అండ్ అగైన్ లైక్ ఫస్ట్ రూమ్ అయిపోయిన తర్వాత సెకండ్ రూమ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ రూమ్లోకి పోతాడు అనుకో, అక్కడ పేరింగ్ జరుగుతుంది. సో అలా అంటే ఫస్ట్ అన్ని రూమ్స్ నిండిన తర్వాత పేరింగ్ అనేది జరుగుతుంది. లైక్ దట్ ఓన్లీ హున్స్ రూల్, ఇఫ్ ద ఆర్బిటల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అంటే డీజెనరేట్ ఆర్బిటల్స్ అని అంటాము, వాటికి ఎలక్ట్రాన్స్ అనేది ఒక్కొక్కటి వెళ్ళిన తర్వాతనే చూడండి, ఇలా ఒక్కొక్కటి వెళ్ళిన తర్వాతనే అండ్ అగైన్ మళ్ళీ పేరింగ్ అనేది జరుగుతుంది. ఈ బెస్ట్ హాస్టల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ ఆర్బిటల్స్కి అన్నిటికీ నిండుతుంది, ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది పోతుంది, తర్వాత పేరింగ్ జరుగుతుంది. పేరింగ్ అంటే ఏంటి, ఒకటి పైకి చూస్తే ఒకటి కింది చూస్తుంది. ఇంకా పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అనుకోండి, యా ఈ మనం ఇంతకుముందు 4 క్వాంటమ్ నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, అజిముత్, ప్రిన్సిపల్, మ్యాగ్నెటిక్ స్పిన్, అవన్నిట్లలో ఏ రెండు ఈక్వల్ ఉండొద్దు అనమాట, ఏ రెండు ఎలక్ట్రాన్స్ అనేది ఈక్వల్ ఉండొద్దు, దాన్నే మనం పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అంటున్నాం. నో 2 electrons in an atom having same set of quantum numbers. 4 types of quantum numbers డిస్కస్ చేసుకున్నాం కదా, అందులో ఏ రెండు ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఉండొద్దు అనమాట. ఉంటే ఎస్ అన్న డిఫరెంట్ ఉండాలి, ఎం అన్న డిఫరెంట్ ఉండాలి, ఏదో ఒక క్వాంటమ్ నెంబర్ వాల్యూ అనేది డిఫరెంట్ ఉండాలి, బట్ సేమ్ అయితే ఉండొద్దు. అదే మనకు పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 1, l ఈక్వల్స్ టు 0, l ఈక్వల్స్ టు 0. బట్ ఇక్కడ చూడండి m ఈక్వల్స్ టు 0, ఇది కూడా m ఈక్వల్స్ టు 0 ఉంది. బట్ ఇక్కడ చూడండి ఇది పైన చూస్తుంది, ఇది కిందికి చూస్తుంది, లైక్ అంటే ఇది ఒక్కటి డిఫరెంట్ ఉంది, రైట్, ఇది సాటిస్ఫైయింగ్. అండ్ అగైన్ ఇది చూద్దాం, 2s 2p చూద్దాం, n వాల్యూ ఎంత ఉంది 2 ఉంది, దీనికి కూడా n వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. బట్ ఇక్కడ చూడండి l వాల్యూ ఎంత ఉంది 0, l వాల్యూ ఎంత ఉంది 1 ఉంది, m వాల్యూ ఎంత ఉంది 0, m వాల్యూ కూడా 0 ఉంది. ఈ రెండు కూడా పైకి వస్తున్నాయి, బట్ ఇక్కడ మనం ఎల్ ఒక్కటి డిఫరెంట్ ఉంది చూడండి, ఈ బీట్ అంటే ఏదో ఒక క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉండాలి, దాన్ని మనం పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అంటాం. ఏం లేదు, ఆఫ్ బో ప్రిన్సిపల్ అంటేనేమో చిన్న చిన్న ఎనర్జీని నిన్న తర్వాతనే హైయర్ ఎనర్జీకి పోతే ఆఫ్ బో ప్రిన్సిపల్. హున్స్లో అంటే ఫస్ట్ అయితే అందరి ఆర్బిట్లలో వెళ్ళిపోతా, నెక్స్ట్ పేరింగ్ జరుగుతుంది. పాలిస్ అంటే ఏంటిది, ఏ 2 ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆటంలో సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్ కావద్దు. అండ్ మీకు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనము 2 మెథడ్స్లో రిప్రజెంట్ చేస్తాము, ఎల్ఎక్స్ మెథడ్ అండ్ బాక్స్ మెథడ్. ఇది మనకు తెలుసు ఎలక్ట్రాన్ని, అండ్ ఇది తెలుసు ఎన్ అంటేనేమో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటేనేమో అజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఎక్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్, ఇవన్నీ ఫార్ములాస్. ఒక సబ్షెల్లో nth షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఉన్నాయంటేనేమో n అనమాట ఫార్ములా. అండ్ అగైన్ ఒక ఆర్బిట్ అంటే ఒక సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 2l+1. ఒక nth షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి n² ఫార్ములా. అసలు ఒక ఆర్బిటాల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్, ఒక ఆర్బిట్ అంటే ఏంటిది, ఇది, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పిన 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పిన, అదే ఇది. సో ఒక సబ్ షెల్లో అంటే ఎస్పీడిఎఫ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట 2 × 2l+1. అదే ఒక nth షెల్లో అంటే కేఎల్ఎంఎన్లో ఎన్ని ఉండే అన్నమాట 2n² అన్నమాట, అదన్నమాట. సో మనకి డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, మోయిలర్స్ డయాగ్రామ్ అని అంటాము. సో ఇవన్నీ ఎస్పీడిఎఫ్ అనేది సబ్ షెల్స్, కేఎల్ఎం అనేది షెల్స్, ఆర్బిట్ అనేది ఉంటుంది, అందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
సో నేను ఎప్పుడు ఏమని చెప్పిన, ఎల్ వాల్యూ అనేది ఎప్పుడు జీరోతో స్టార్ట్ కావాలని చెప్పిన. సో మనకు ఇది 1 2 3 4 అనుకున్నాం అనుకోండి. ఈ 4 అంటే ఏంటిది, ఎన్ వాల్యూ. కానీ ఎల్ వాల్యూ ఎట్లుండాలి, ఎప్పుడు ఎన్ వాల్యూకి తక్కువనే ఉండాలి. అది ఇక్కడ మ్యాటర్. అండ్ ఎస్కి 1 ఆర్బిటల్ ఉంటుంది, పీకి 3 ఆర్బిటల్స్ ఉంటాయి, డీకి 5 ఆర్బిటల్స్ ఉంటాయి, ఎఫ్కి 7 ఆర్బిటల్స్ ఉంటాయి. అంటే ఒక ఆర్బిటల్ ఏమని చెప్పిన, 2 ఎలక్ట్రాన్స్ అని చెప్పిన కదా. అంటే ఇప్పుడు ఎస్ ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎస్ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పీలో ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి, డీలో ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి, ఎఫ్లో ఎన్ని ఉంటాయి 14 ఉంటాయి. సో మీరు ఈ డయాగ్రామ్ ఏం చేయండి అంటే, సో ఒక్క ఆర్బిట్లో ఒక సబ్షెల్లో ఒకటే ఆర్బిట్ ఉంటుంది కదా, సెకండ్ ఆర్బిట్లో సెకండ్ సబ్షెల్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఒక 8 ఎస్లు గీసుకోండి, ఇట్లా 8 బాక్స్లు ఇట్లా గీసుకోండి. దాని తర్వాత పైది ఒకటి తీసేయండి, కింద ఒకటి తీసేయండి, ఇంకా మిగిలిన 5 ఉంటాయి, ఆ 5 గీసుకోండి. దాని తర్వాత మళ్ళీ పైది ఒకటి తీసేయండి, కింద ఒకటి తీసేయండి, మళ్ళీ లైక్ అట్లానే మళ్ళీ పైది ఒకటి కట్ చేయండి, కింద ఒకటి కట్ చేయండి, 2 వచ్చేదాకా ఇట్నే కట్ చేయండి. అండ్ ఇట్లా నెంబరింగ్ ఇచ్చుకుంటే వెళ్ళండి, ఇట్లా 1 2 3 8 వరకు వస్తాయి. 2 కట్ చేస్తే ఏమొస్తాయి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి 1తో స్టార్ట్ కావద్దు, ఇక్కడ నుండే కంటిన్యూ చేయాలి 2, అట్లా 7 వరకు రాసుకోవాలి. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి ఎస్తోని, తర్వాత పి, తర్వాత డి, ఎఫ్. సో ఇవన్నీ మీకు ఎనర్జీ కాన్ఫిగరేషన్ అనమాట. అంటే 1s అనే దానికంటే 2s పెద్దది, 2s దానికంటే 2p పెద్దది, తర్వాత 3s, లైక్ ఇట్లా వస్తుంది అన్నమాట. తర్వాత ఇట్లా ఈ ఫార్మాట్లో వస్తుంది అన్నమాట. సో ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఏంటిదంటే చెప్పా కదా, ఒక్క ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, అదే 3 ఆర్బిట్స్ అయితే 6 ఎలక్ట్రాన్స్, లైక్ దట్. సో ఇక్కడ ఒక ఆటమ్కి ఒక అయాన్కి డిఫరెన్స్ ఏంటిదంటే, ఆటమ్ ఏమో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, బట్ అయాన్లో అయితే నెంబర్ ఆఫ్ ప్రోటాన్ డస్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అయాన్స్ అనమాట, అదే ఎలక్ట్రాన్స్ అనమాట. యా, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. లాస్ట్లోకి వచ్చేసాము. అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్. సో చూడండి, లాస్ట్ 5 ఇయర్స్వి నేను గ్యాదర్ చేశాను. యాక్చువల్గా ఏపీలో అండ్ టీటీలో ఒక క్వశ్చన్ రాయలేదు, ఎందుకంటే అవి ఇంతకుముందు చెప్పాను కదా, ప్లాంక్స్ కాన్స్టెంట్ అది ఒకటి, ర్యాలీస్ కాన్స్టెంట్ అని, అది ఒకటి కాన్స్టెంట్ వాల్యూ ప్రిపేర్ అండి. అండ్ నెక్స్ట్ మోడల్స్ చెప్పాను చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, హాఫ్ బో ప్రిన్సిపల్ అంటే ఏంటిది, లోయర్ ఎనర్జీస్ నిండిన తర్వాతనే హయ్యర్ ఎనర్జీస్ నిండాలి. మీరు బొమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ లైక్ ఇది చూడండి, యా ఇది చూడండి, ఇది నిండిన తర్వాతనే ఈ 2s అనేది నిండుతుంది, మళ్ళీ 2s అనే ఆర్బిట్ నిండిన తర్వాతనే 2p36 అండ్ అగైన్ 3p36. సో ఇక్కడ ఏంటంటే, యా ఫస్ట్ 8 రోస్ రాసుకోండి, తర్వాత ఎలిమినేట్ చేయండి 2, తర్వాత మళ్ళీ 2 ఎలిమినేట్ చేయండి, మళ్ళీ 2 ఎలిమినేట్ చేయండి, అది చెప్పిన కదా మీకు ఇంతకుముందు. అట్లా చేస్తే ఇది వస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ 1 2 3 అప్ టు 8 వరకు రాసుకోండి. అండ్ అగైన్ మళ్ళీ 2 నుండి స్టార్ట్ చేయండి, మళ్ళీ 6 అట్లా. ఫస్ట్ ఎస్ రాయండి, తర్వాత పి, డి, ఎఫ్. సో మీరు ఏం చేయండి అంటే, ఈ ఫస్ట్ది దేనికి టచ్ కాకుండా గీయండి, సెకండ్ది కూడా టచ్ కాకుండా గీయండి, ఇక థర్డ్ నుండి ఇట్లా టచ్ అవ్వకుంటూ వస్తాయి. సో ఈ 1s అనే ఆర్బిటల్ నిండిన తర్వాతనే 2sకి వస్తుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చిండో క్లారిటీగా అర్థం చేసుకున్నాం. విచ్ ఆర్బిటల్ ఈజ్ ఫిల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ ఆఫ్ ద ఆర్బిట్స్ అనమాట. అంటే 3p తర్వాత ఏం నిండుతుంది అని అడుగుతుండు. 3p ఏడుంది, 3p తర్వాత ఏం నిండుతుంది 4s. ఇది ఒకటి వచ్చిందా, 4s అని గుర్తుపెట్టుకోండి. అంటే 4s ఈ ఎట్లయినా ఈ 2 ఆప్షన్లో కాదు, 4s అంటే ఈ 2 ఇట్లనే ఉన్నది. యా ఒకటైతే గుర్తుపెట్టుకున్నాం. అండ్ అగైన్ 4p ఉంది, 4p తర్వాత ఏముంది ఇక్కడ 5s ఉంది. యా 5s, ఈ 2 మళ్ళీ 5s ఉంది. నెక్స్ట్ గో ఫర్ అనదర్ కండిషన్, చెక్ చేయండి 4f ఉంది. 4f అంటే 4f ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 4f తర్వాత ఏముంది 5d ఉంది. 5d కూడా అబ్బా మళ్ళీ 5d రెండింటికి ఉంది కదా అనుకోకండి, లాస్ట్ దాకా చూడండి. 5d తర్వాత ఏం నిండుతుంది అది కూడా చూడండి.
5D ఏముంది ఇక్కడ ఉంది. 5D తర్వాత ఏంటండి 6P. సో 6P ఇక్కడ ఉంది. యా, దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ కొట్టివేద్దాం. దట్ ఈస్ రాంగ్. సో లైక్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అవన్నీ రావాలంటే ఈ బొమ్మ రావాలి. ఈ బొమ్మ నేర్చుకోవాలి. ఫస్ట్ 8 గీయాలి. ఇట్లా 8 సున్నాలు గీసి పైన ఒకటి కింద 2 కట్ చేయాలి. ఒకటి కట్ చేయాలి, మళ్ళీ కట్ చేయాలి, మళ్ళీ కట్ చేయాలి. లాస్ట్కి 2 వచ్చే వరకు ఇట్నే వేయాలి. అండ్ అగైన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది 2024లో వచ్చింది. ఇదేమో 2025 వచ్చింది. ఈ 22లో వచ్చింది. చెప్పాను కదా ఈ ఫామ్లో గుర్తుండాలని. న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. ఏ అంటే మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ అంటే జెడ్. సో మనకి ఇక్కడ ఇచ్చిండు, ఏమని ఇచ్చిండు, అటామిక్ నెంబర్ అనేది 19 అని ఇచ్చిండు, మాస్ నెంబర్ అనేది 39 అని ఇచ్చిండు. మాస్ నెంబర్ అంటే ఎంత 39 మైనస్ అటామిక్ నెంబర్ అంటే ఎంత 19. రెండింటి మైనస్ చేస్తే ఏమొస్తుంది 20 వస్తుంది. అది న్యూట్రాన్స్ వచ్చినాయి. మనకు 1 మార్క్ వచ్చింది. ఇన్ 2023లో అడిగిండు అజిముతల్ అండ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ రెస్పెక్టివ్లీ ఫర్. ఎంత ఈజీయో క్వశ్చన్ చూడండి, అర్థం చేసుకోండి. 4D అనే ఆర్బిటల్ నేను ఏమని చెప్పిన 4 అనేది N, D అంటే ఏంటిది S P D F. సో చూడండి S అంటే ఎంత 0, P అంటే 1, D అంటే 2, F అంటే 3. సో చూడండి N అంటే ఎంత ఉంది 2 ఉంది, బట్ D అంటే ఎంత 2 ఉంది. సారీ, ఇక్కడ మనకు N అనేది 4 ఉంది కదా, D అంటే ఎంత ఉంది 2 ఉంది. బట్ ఇక్కడ చూడండి 2 ఉంది 4 ఉంది కదా, అదేంటి లైక్ 4 ఇక్కడ N ఉంది 4 ఉంది, N ఎంత ఉంది 4 ఉంది, D ఎంత ఉంది 2 ఉంది. ఆమె 4 ఉన్న 2 ఉన్నాయి కదా అని తెచ్చి ఇది ఇట్లా కరెక్ట్ పెట్టద్దు. ఇక్కడ బ్లండర్ మిస్టేక్ చేసేదే ఇక్కడ, అంత అట్టర్ ఫ్లాప్ అయ్యేదే ఇక్కడ. కరెక్ట్ క్వశ్చన్ చదివండి, క్వశ్చన్ చదివినోడే బాగుపడతాడు. అజిముతల్ అండ్ ప్రిన్సిపల్. ఫస్ట్ అజిముతల్ అడిగిండు, మనం ఇంతసేపు ప్రిన్సిపల్ అంటే ఎన్నుతోనే స్టార్ట్ చేసినాం కాబట్టి అట్లనే పోతుంది. అజిముతల్ అడిగిండు అంటే అజిముతల్ అంటే ఏంటిది ఈ డి వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. 2 and 4 ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది 22లో క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ టీజీలో ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద మీరు ఏం చేయరంటే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోరు అటామిక్ నెంబర్తో. 1s² 2s² అట్లా ఉంటుంది కదా, అది నేర్చుకోండి. సో కాపర్ యొక్క అవుటర్ మోస్ట్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ షెల్ అనేది 1 ఉంటుంది. మీకు ఇట్లా లైక్ ఏంటిదంటే అర్సెనిక్ ఆర్ నోబుల్ గ్యాస్ అదైనా చేసుకోవచ్చు, అంటే ఆర్గాన్ అదైనా చేసుకోవచ్చు. లేకపోతే మీకు నార్మల్గా కాపర్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, అదైనా రాసుకోవచ్చు. లైక్ 1s² 2s² 2p6 3s² 3p6 3d10 4s1 4s⁻1 లాస్ట్కి 1 ఉంది కాబట్టి 1 అనేది అవుటర్ మోస్ట్ షెల్ అనేది డిసైడ్ చేస్తాము. ఇది రావాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి. అది ఎప్పుడో మనం 9th క్లాస్లో 10th క్లాస్లో చదువుకుంటాం. అది గుర్తు రాకపోతే మళ్ళీ యూట్యూబ్లోకి పోండి, సెర్చ్ చేయండి, జస్ట్ లిజన్ టు దట్. ఇది 20లో వచ్చిన క్వశ్చన్ టీజీలో. ఇక్కడ చూడండి Na+, మనకు సోడియం తెలుసు, సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 11. మనకి ఇక్కడ ఏమన్నా జస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాడే ఇచ్చిండు ఆప్షన్స్, అందులో ఏదో కరెక్ట్ టిక్ మార్క్ పెట్టండి సామి అని ఇచ్చిండు. బట్ ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఇచ్చిండు, Na+ అని ఇచ్చిండు. ప్లస్ అంటే నేను ఏమని చెప్పిన ఎలక్ట్రాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, అంటే ఒక ఛార్జ్ క్యారియర్స్ అనేది లాస్ అవుతుంది. అంటే నార్మల్గా ఏముంటుంది లైక్ సోడియంకి మనకి ఏముంటుంది 11 అనేది అటామిక్ నెంబర్. ప్లస్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఏమవుతుంది లాస్ అవుతుంది. అంటే ఒకటి లాస్ అయితే ఎన్ని ఉంటుంది 10 ఉంటాయి. అంటే నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషనే కదా. సో నోబుల్ గ్యాస్ దీన్ని పెట్టాలి. నోబుల్ గ్యాస్ ఇది చూడండి 6 7 8. నోబుల్ గ్యాస్ అంటే ఏంటి మనకు 10 రావాలి అంతేనా. బట్ మనకు 11 ఉంటుంది. అదేంటిది న్యాచురల్ సోడియంకి 11, బట్ ఇక్కడ Na+ ఇచ్చిండు. ప్లస్ అంటే ఏంటిది ఎలక్ట్రాన్ అనేది లాస్ అవుతుంది. అంటే 11లకైనా ఒకటి లాస్ అయితే ఏముంటుంది Na++1 అని ఇచ్చిండు, నథింగ్ బట్ 1. +2 వచ్చింది అనుకో మనకు 9 అవ్వు. బట్ ఇక్కడ
ఎన్ఏ ప్లస్ ఇచ్చింది కాబట్టి 11 ఒకటి పోతే 10 అవుతుంది. అంటే అది నోబుల్ గ్యాస్కి రిలేటెడ్ అయిపోతుంది. లైక్ ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇవి యాడ్ చేయండి 10 వస్తాయి. ఇది ఏపీ క్వశ్చన్స్ అనమాట. సో క్వాంటమ్ నెంబర్స్ యొక్క షేపు ఏ ఆటమిక్ అంటే ఏది ఇండికేట్ చేస్తాట అంటే ఎల్. చూడండి ఇక్కడ అంటే సోమర్ఫీల్డ్ అని చెప్పిన మీకు గుర్తుందా? సైజు ఇంకా రేడియస్ అవన్నీ చెప్పేదేమో మన బోర్ తాత. కానీ మనకు ఎల్ సెకండ్ మనం డిస్కస్ చేసాం, అది సోమర్ఫీల్డ్. షేప్ డిసైడ్ చేస్తారు. షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ ఎవరు? అజిముతల్ ఎల్. అండ్ ఇక్కడ నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్, ఇది కూడా ఒక క్వశ్చనే. హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏ 2 ఎలక్ట్రాన్స్కి లైక్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ అనేది సేమ్ సెట్ ఉండొద్దు. అంటే ఏంటిది? అది పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అవుతుంది కదా. ఎస్, ఇది హున్స్ రూల్ కాదు, పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. హున్స్ రూల్ అంటే ఏంటిది? ఒకటి అన్ని పేరింగ్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ అన్నీ నిండిన తర్వాత పేరింగ్ కావడానికి వచ్చిందని హున్స్ రూల్ అంటాము. బట్ ఇక్కడ ఏమని ఇచ్చిండు? నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ కెన్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఏ ఆటమ్ తీసుకున్నా క్వాంటమ్ నెంబర్స్ అనేది సేమ్ ఉండదు. అదే పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. అండ్ ఏపీ 2024 క్వశ్చన్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పిన చూడండి, ఆ డయాగ్రామ్ వచ్చింది అనుకోండి, ఐటు 2 రౌండ్స్ తీసేసి మళ్ళీ డ్రా చేయడము, అది వస్తే ఇక్కడ ఏమని ఇచ్చిండు? ఆర్బిటల్స్ ఆర్ కరెక్ట్లీ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. 4s తర్వాత 3D చూద్దాము ఒకసారి. 4s తర్వాత 3Dనే ఉందా, ఇంకేమన్నా ఉందా అని. 4s ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని తర్వాత ఏముంది? 3D ఉంది. 3D తర్వాత 4p ఉంది. ఇక్కడ 4p ఉందా లేదా అని చూద్దాం. ఏముంది? 5p అని ఉంది. తర్వాత 4D, 3D తర్వాత 5p 3D, ఇది 3D 4p 5s. దీనికంటే ఇది ఎక్కువనే కదా. అలా చూసుకొని ఆ డయాగ్రామ్ నేర్చుకొని టిక్ మార్క్ పెట్టండి. సో ఇంకొక క్వశ్చన్ ఏపీలో ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద ఆర్బిటల్ 4f ఆర్బిటల్. చూడండి 4 అంటే ఏంటిది? n. f అంటే ఏంటిది? sp. d s అంటే ఏంటిది? 0 అంటే ఇది 3. సో ఇక్కడ ఏమడుగుతుండు? ఇప్పుడు n వాల్యూ ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు. సో ఇది కాదు ఆటోమేటిక్గా కట్ అవుతాయి. సో ఎఫ్ అనేది 3, రెండింటికి ఉంది, మళ్ళీ మ్యాచ్ పడుతుంది. సో ఈ తర్వాత మనము మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ తీసుకుంటాం. ఇది అనేది ఎల్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి 4 అనేది పెద్దగా ఉంది కదా. సో ఇది రాంగ్, ఇది రైట్. అండ్ ఇంకొక క్వశ్చన్, కాల్షియంలో అటామిక్ నెంబర్ ఆఫ్ కాల్షియం అనేది 20 అయినప్పుడు దాని యొక్క మాస్ నెంబర్ ఎంత అంటే 40 అయినప్పుడు ఇట్ కంటైన్స్ హౌ మెనీ ప్రోటాన్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ న్యూట్రాన్స్ అని ఇచ్చిండు. సో ఒక కాల్షియం అనే ఆటంలో మనకు 20 అటామిక్ నెంబర్ ఉందనుకోండి, 40 మాస్ నెంబర్ ఉందనుకోండి. సో అందులో 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 20 ప్రోటాన్స్ ఉంటాయి అండ్ 20 న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ ఇంకా చూడండి, ద న్యూక్లియస్ ఆఫ్ ట్రైటియం కన్సిస్ట్ ఆఫ్ 1 ప్రోటాన్ అండ్ 2 న్యూట్రాన్స్ అనమాట. అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడంటే బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన. అండ్ ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n ఈక్వల్స్ టు అంటే న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, a మైనస్ జెడ్. సో మీరు ఫార్ములాస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, z ఈక్వల్స్ టు p, n ఈక్వల్స్ టు a మైనస్ జెడ్. సో 2 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిటల్ ఉంటే దాన్ని మనం స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని అంటాము. సో ఇది గైస్ మన ఫస్ట్ పార్ట్. 1 మార్క్ వస్తుంది మీకు. బై గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.